టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం నెంబర్ 53. 715 కిలోమీటర్ల దూరం ఒక కారు స్థిర వేగంతో వెళ్తుంది. కారు వేగం 10 km/h ఎక్కువగా ఉంటే అదే దూరం 2 గంటల ముందుగానే చేరేది. కారు అసలు వేగం ఎంత? సో కారు పోవాల్సిన దూరం ఎంత? 715 కిలోమీటర్ పోవాలి. అది ఒక స్థిర వేగంతో పోతుంది. సో ఆ వేగం అంటే మనకు తెలియదు. సో ఆ వేగాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. కారు వేగం వచ్చేసి 10 km/h ఎక్కువగా ఉంటే, అంటే అది వెళ్ళే స్థిర వేగానికి 10 km/h ఎక్కువగా ఉంటే అదే దూరం 2 గంటల ముందుగా చేరేదంట. సో ఈ స్థిర వేగానికే కదా 10 km/h. సో x+10 10 కిలోమీటర్లు ఎక్కువైతే ఆ దూరం పోవడానికి 715 కిలోమీటర్ అంటే 2 గంటల ముందుగానే పడుతుంది. ఈ 715 కిలోమీటర్లు పోవటానికి కారు అసలు వేగం. ఓకే, ఇక్కడ మనకు దూరం ఇచ్చాడు. సో దూరం ఎంత? 715. దూరం ఈజ్ ఈక్వల్ వేగము ఇంటూ కాలం సూత్రం. సో ఈక్వేషన్ ప్రకారం చూస్తే దూరం వచ్చాడు 715, మనకు వేగము ఇంటూ కాలం ఈ రెండింటిని చూస్తే x+10 ఇది వేగం ఇంటూ కాలం. కాలం ఎంత? 2 hours. కిలోమీటర్లకు కూడా ఇది ఫస్ట్ స్థిర వేగంతో పోతుంది, ఎక్స్ వేగంతో పోతుంది. తర్వాత వచ్చేసి వేగాన్ని ఏం చేశాడు? 10 km ఇచ్చాడు. x+10 వేగంతో పోతుంది. సో ఇక్కడ చూడండి, వెళ్తుంది ఇది పోతూనే ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లేదు, పోతుంది ఆపోజిట్లో వస్తుంది అనేది లేదు. ఆపోజిట్లో ఉంటే ప్లస్ చేయాలి. ఇదేంటి? వెళ్తుంది కనుక వెళ్తుంది. సో సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో x- నుంచి x+10 తీసేస్తే క్యాన్సిల్. మిగిలిందేంటి? 10 మిగులుతుంది మనకు. ఆ 10 ఇక్కడ వేసుకుంటాం. సో ఇంకా ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చాడు, ఆప్షన్ 2 బేస్. సో మనకు 45 ఎక్స్ అని అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్ 2 బేస్ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో ఫస్ట్ 45తో చేయొచ్చు. 45తో చేసి ఎక్స్ అని x = 45 అనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. సో ఈ 715 అనేది ఈక్వల్ అవ్వాలా. సో 45 వేసుకుంటే మనకు అప్రాక్సిమేట్ ఆ వాల్యూ రాదు. సో బీతో చూద్దాం. బీతో వేసినా కానీ 50 × 51 55. సో ఛాన్సెస్ లేదు. సితో చూడండి, 55 × 55 + 10 × 2 55 65 × 10 × 10 క్యాన్సిలేషన్ చేయండి. 11 చూడండి ఎంత వస్తుంది? 715. సో ఇవి ఆన్సర్ టు బేస్. ప్రాబ్లం మొత్తం వచ్చేసి చేయకుండా మనం ఆన్సర్ని పెట్టి ఆన్సర్ బేస్ చేసుకొని చేయొచ్చు ఇలా ఈజీగా.